శ్రీశైలేశదయా పాత్రం శ్రీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజా మాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మవ్యామోహతస్తదితరాని తృణాయ మీనే అస్మద్గురోర్భగవతోశ్చ దయైకసిన్ధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్పతంజలియుగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరశ్చ మహదాహ్వయభట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేణుపరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోऽస్మి నిత్యం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణువన్ రామకథానాదం కోనయాతి పరాం గతిం యః పిబన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తస్థం మునిం వందే ప్రాచేతసమకల్మషం గోష్పదీకృతవారాసిం అశతీకృతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే నీలాత్మజం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి శ్రీరఘునందన పరబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాసూలకులభూషణం శ్రీరంగార్య గురోః పుత్రం శఠగోపమహం భజే అస్మత్ గురుభ్యో నమః. భగవత్ బంధువులారా, జై శ్రీమన్నారాయణ. అస్మత్ గురుభ్యో నమః. నిన్న మనం 14వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకున్నాం. ప్రభామివ తమోత్వస్తాం ఉపక్షీణామివాపగాం వేదీమివ పరామృష్టాం శాంతాం అగ్నిశిఖామివ అనేటువంటి శ్లోకాలను అనుసంధానం చేసుకున్నాం. అందులో ప్రభామివ తమోత్వస్తాం, చీకటితో నశించిన కాంతి వడే, ఉపక్షీణాన్ని వాపగాం, ఎండిపోయిన నది వరే, వేదీలుగా పరామృష్టాం, అపవిత్రులు అనాచారులు పాపులు స్పృశించినటువంటి యజ్ఞవేదికలాగా ఉన్నటువంటిది. శాంతాం అగ్నిశిఖామివ, చల్లారిన లేదా వన్నె తగ్గిన అగ్నిజ్వాలలాగా అనేటువంటి ఉపమానాలను అలిగించారు. ఇందులో వేది, అగ్నిశిఖ, ఆపగ, ప్రభ, ఈ 4 నామాలు మనం ఇందులో అమ్మవారికి చెప్పుకున్నాం. మనం చెప్పుకుంటున్నాం ప్రతి దాంట్లో అమ్మవారి నామాలు ఉన్నాయని. పై దాంట్లో పౌర్ణమాసి, నిశ, ఇందుమండల, పద్మిని, చెము అనేటువంటి ఒక 5 నామాలు చెప్పుకున్నాం. అలాగే ఆయతి, ఆజ్ఞ, దీక్ష, పూజ, అందులో ఒక 5 నామాలు చెప్పుకున్నాం. ఇలా నామాలు చెప్పుకుంటూ వస్తున్నాం. ఇవన్నీ అమ్మవారి నామాలు, అమ్మవారి సహస్రనామాల్లో కొన్ని పేర్లు. అందుకే ఈ 19వ సర్గకు దేవి అష్టోత్తరం అనేటువంటి పేరు. అన్ని ఉన్నాయా అంటే ఉన్న దాంట్లో మనం ఉన్న వాటినే అనుసంధానం చేసుకుంటే, రోజు ఈ సర్గ పారాయణం చేస్తే అమ్మవారి అష్టోత్తర నామావళి లేదా స్తోత్రం పారాయణ చేసినటువంటి పుణ్యాన్ని లభిస్తుంది. మనం చెప్పుకున్నాం. ఇందులో విశేషం ఏమిటంటే ప్రభావివ తమోధ్వస్తాం అనేటువంటిది మామూలుగా అర్థం చెప్పుకుంటూ పోతే బాగానే ఉంది అనిపిస్తుంది. సూర్యుడు రచించినటువంటి సైన్యం వడే, అస్పృశ్యులు అనాచారరతులు తాకిన వేదిక వరే, క్షీణించిన ఎండిపోయిన నది వరే, చీకటితో ధ్వంసమైన వెలుగు వరే, ఇలా మనం చెప్పుకుంటుంటే
ఎప్పుడైనా చీకటి వెలుగును ధ్వంసం చేయగలుగుతుందా అనే అనుమానం రావాలి న్యాయంగా వింటున్న వాళ్ళకు. చీకటిని వెలుగు ధ్వంసం చేస్తుంది కానీ వెలుగును చీకటి ధ్వంసం చేస్తుందా? కాని పని కదా. వెలుతురంటేనే చీకటిని చెండాడి ముందరిగిపోతుంది. ఎంత చిరు దీపమైనా అక్కడున్న చీకటిని పోగొడుతుంది. అందువల్ల చీకటి ఎలా ప్రభను కాంతిని ధ్వంసం చేస్తుంది. ఈ ఉపమానం అంతగా సరిపడలేదేమో, అంటే వాల్మీకి చెప్పాలి అనుకునేటువంటి భావాన్ని చెప్పలేదేమో అనేటువంటి అనుమానం వస్తుంది. అయితే ఇక్కడ చమత్కారం ఏంటంటే, దీపం చిన్నగా ఉండి చీకటి బాగా ఉంటే దీపం ఉంటుంది కానీ వెలుగు కూడా ఉంటుంది కానీ పెద్దగా దీపం యొక్క ప్రయోజనం నెరవేరదు. మిణుకుమంటూ కనపడుతుంది. ఆ చుట్టుపక్కల కొంత 1.5 మీటరు 1 మీటరు వరకు ఉన్న చీకటిని పోగొడుతుంది. అంటే చీకటి ఎంత దట్టంగా ఉందో, ఎంత దూరం విశాలంగా ఉందో దీపం కూడా అంత పెద్దది కావాలి. ఆకారం పెద్దగా ఉండి జ్వాల పెద్దగా ఉన్నప్పుడే అది దీపాన్ని పోగొడుతుంది, చీకటిని పోగొడుతుంది. కానీ దీపం చిన్నగా ఉండి, అంటే జ్వాల చిన్నగా ఉండి చీకటి బాగా వ్యాపించి ఉంటే ఇది దాన్ని పోగొట్టలేదు. అప్పుడు చీకటి యొక్క ప్రభావమే, బలమే, వ్యాప్తి ఎక్కువ ఉంటుంది. అడిగి ఉందనుకోండి, ఇప్పుడు గదిలో దీపం గదినంతా ప్రకాశింపజేస్తుంది. పెద్ద హాల్లో దీపం పెడితే దీపం పెద్దగా ఉండాలి. లేదు 2 లేక 3 దీపాలు ఉంచాలి. అంటే చీకటి వ్యాపించిన ప్రదేశం ఎక్కువ ఉండి దీపం యొక్క ప్రకాశం చిన్నగుంటే అప్పుడు చీకటే వెలుతురును ఆక్రమిస్తున్నట్టుగా కనిపిస్తుంది. చీకటి ఆక్రమించడం కంటే దీపం యొక్క వెలుగు చీకటిని సమర్థవంతంగా చీల్చలేకపోతుంది. బలం దానిది ఎక్కువగా ఉంటుంది. అరణ్యంలో దీపం ఎంత మేర ప్రకాశం ఇవ్వగలదు? మనం పట్టుకొని వెళుతుంటే మన చుట్టూ ఉన్న పరిసరాలు, అది ఒక 4-5 గజాలు దీపం యొక్క పరిమాణాన్ని బట్టి చూపగలదు. ఇక్కడ దీపం ఉంటే గది అవతల చీకటే ఉంటుంది, ఎవరి దీపం ఉంటే ఇక్కడ చీకటే ఉంటుంది. కాబట్టి బలీయమైంది చీకటి అయితే దీపం వెలుగు దాన్ని పూర్తిగా తొలగించలేదు. అప్పుడు చీకటి యొక్క బలమే ఎక్కువ. అప్పుడు చీకటే దీపాన్ని మింగేసిందా అన్నట్టుగా, కాంతిని మింగేసిందా అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ సీతమ్మ యొక్క బలము కంటే, తేజస్సు కంటే రావణాసురుని యొక్క బలం, సైన్యం, ముఖ్యంగా చెప్పాలంటే దౌర్జన్యం, అన్యాయ ప్రవృత్తి ఎక్కువ ఉందన్నమాట. తాను ఇక్కడ ఉంది, రాముడి దగ్గర లేదు. రాముడి దగ్గర ఉన్న సీతమ్మకు ప్రభావం ఎక్కువ, కానీ రావణాసురుడు లంఘవన సీతమ్మకు ప్రభావం తక్కువ. తక్కువ అంటే తక్కువ చేసుకొని వచ్చినది తానే. దీపం చిన్నగా అయింది, వెలుతురుంది, కానీ చాలా చిన్నగా ఉంది. వ్యాపించి ఉన్న మొత్తం చీకటిని తొలగించలేనంత చిన్నగా ఉంది దీపం. ఇక్కడ దీపం చిన్నగా ఉంది, కాంతి తక్కువ ఉంది, చీకటి ఎక్కువ ఉంది, అంధకారం యొక్క వ్యాపృతి ఎక్కువ ఉంది. లేదు, దీపం బాగా ఉన్న మంచు దట్టంగా అలుముకొని ఉంటే, వ్యాపించి ఉంటే, ఈ వెలుగు మంచును చీల్చుకొని ముందరికి వెళ్ళలేదు. మనకు సూర్యోదయ కాలంలో కూడా హేమంత ఋతువులో, చలికాలంలో డిసెంబరు ఆ ప్రాంతాల్లో, జనవరి ప్రాంతాల్లో పొద్దుటి పూట సూర్యోదయం అయినా అంతగా వెలుతురు వ్యాపించవు. ఆ సూర్యకిరణాలను తూర్పు దిక్కును మంచంతా కమ్మి ఉంటుంది.
మనసు కమ్మినందువల్ల ఏదో గుడ్డి వెలుగే ఉంటుంది. కానీ మనం గుడ్డి వెలుగు అంటాం వ్యవహారంలో. ఈ గుడ్డి వెలుగు అంటే వెలుగు గుడ్డి ఏమిటండి? శాస్త్రీయంగా ఆలోచిస్తే వెలుగు గుడ్డిదే. గుడ్డితనం అంటే చీకటి. వెలుగు గుడ్డి ఏమిటి? గుడ్డి వెలుగు ఏమిటి అంటే అస్పష్టమైన వెలుతురు. ఎంతటి ప్రకాశం అక్కడ న్యాయంగా ఉండాలో అంత ప్రకాశం లేదు. ఎందుకు దీన్ని ఇంతగా వర్ణిస్తున్నారు అంటే వాల్మీకి యొక్క రచనా చమత్కృతి, వర్ణనా చమత్కృతి విషయాన్ని మనకు ఎంత స్పష్టంగా బోధించాలనేటువంటి తపన, ఆర్తి ఉండే దాన్ని అందరూ పట్టుకోలేరు, తెలుసుకోలేరు. ఆచార్యులు మాత్రమే దాన్ని పట్టుకుంటారు. పూర్వవాచార సంబంధం ఉంటేనే పట్టుకుంటారు. ఇక్కడ అమ్మవారిని మనం జీవాత్మ అన్నాం. ఆమెను ప్రభ అన్నారంటే ఇది జీవాత్మ యొక్క కాంతి అన్నమాట. జీవాత్మ కాంతి వైకుంఠంలో బాగా విరాజిల్లుతుంది, స్వర్గంలో బాగా విరాజిల్లుతుంది. కానీ భూలోకంలో ప్రకృతి అంతా వ్యాపించి ఉన్న ప్రకృతిలో చేరిన జీవాత్మ అపార పాత్మ, విజయ, విమృత్యు, విశోక, విచికిత్స, అపిపాత, సత్యగామ, సత్య సంకల్ప, ఈ అష్టగుణాలు ప్రకృతిలో భాషించవు, ఉంటాయి. లేకపోతే ఆత్మ కూడా జ్ఞాన స్వరూపమే, ఆత్మ కూడా ఆనంద స్వరూపమే. జ్ఞానాధికరణమాత్మ, ఆత్మ అంటేనే జ్ఞానానంద స్వరూపం. దానికి పాపం కానీ, జ్వరము కానీ, మృత్యువు కానీ, శోకం కానీ, ఆకలి దప్పులు కానీ ఇవన్నీ ఉండవు వాస్తవమే. కానీ ఆ స్వయం ప్రకాశత్వం లేదా పరప్రకాశత్వం, అపారపాత్మత్వాది అష్టగుణోపేతత్వం ప్రకృతిలో భాషించవు. ఇక్కడ ప్రకృతి గుణాలు ఎక్కువ, ప్రకృతి బలం ఎక్కువ, ఆత్మ యొక్క బలం తగ్గుతుంది. ఇది తమోధ్వస్త ప్రభ అంటే. ఇక్కడ తమ అంటే ప్రకృతి, పెద్ద తమో గుణం. ప్రభ అంటే జీవాత్మ. తమోగుణ వ్యాప్తి వల్ల వన్య తగ్గిన, ప్రకాశం తగ్గిన, కాంతి తగ్గిన, ప్రభావం తగ్గినటువంటి ఆత్మస్వరూపం వరేనర్థం అన్నమాట. ఇప్పుడు మీకు వాల్మీకి ఈ ఉదాహరణ ఎందుకు ఇచ్చాడో, ఈ ఉపమానం చెప్పాడో స్పష్టంగా అర్థమవుతుంది. ఆత్మ నిత్యము, సత్యము, స్వయం ప్రకాశము, జ్ఞానానందాది స్వరూప భూయిష్టము, సంయుతము. దానికి శోకం లేదు, దుఃఖం లేదు, జర లేదు, మృత్యువు లేదు, జన్మ లేదు, మరణం లేదు. అవన్నీ భాష్యంతము. ప్రకృతిలో ఏడుస్తూనే ఉంటుంది, బాధపడుతూనే ఉంటుంది. అయ్యో నేను ఉంటున్నాయ్యా, నేను పిల్లవాడినయ్యా, నాకేంటి కదా శక్తి దిగట్టుంది. ఆత్మ నిత్య సత్య ప్రకాశం కదా, దానికి శక్తి లేకపోవడం ఏంటండి? శక్తి ఆత్మ కాదు, శరీరానికి. ఆత్మ ఎప్పుడు శక్తి సంపన్నమే. కానీ ఆత్మ శరీరంలో బంధించబడి ఉంది. శరీరమునకు శక్తి ఉంటేనే ఆత్మ అనుకున్నదిగా వెళ్తుంది. ఫలానా చోటికి వెళ్ళాలి అంటే ఆత్మ వెళ్ళలేదు కదా, అది అంతగా వెళుతుంది, అంతగా వ్యాపిస్తుంది. అదర్లే ఇక్కడ బయట ఉంది. ప్రకృతి వినిర్ముక్తమైన ఆత్మ అంతటికి వెళ్ళగలదు, అన్ని పనులు చేయగలదు, అన్నిటినీ వినగలదు, అన్నిటినీ చూడగలదు. అచక్షు శ్రోతం కొంచెం చెప్తుంది కదా, యవనో జవీయ అని అంటుంది. అపాని అపగ, కాళ్ళు లేవు చాలా దూరం పెడుతుంది, చేతులు లేవు చాలా తీసుకుంటుంది, చెవులు లేవు అన్నీ వింటుంది, కళ్ళు లేవు అన్నీ చూస్తుంది. అంత గొప్పది ఆత్మ. కానీ తమోధ్వస్త ప్రకృతిలో పడి ప్రకృతి ఆక్రమించింది ఈ జీవాత్మను. జీవాత్మే తనకు తానుగా వచ్చి ప్రకృతిలో చిక్కుకున్నది. సీతమ్మ తనకు తానుగా వచ్చి లంకలో చిక్కుకున్నట్టు. మనం సుందరకాండ మొత్తంలో ఈ విషయం తెలుసుకోవాలి తప్పకుండా. రావణాసురుడు సీతమ్మను లంకకు తీసుకొని రాగలడా? నిజంగా వానికి అంత శక్తి ఉందా? సీతమ్మ అంటే ఆదిశక్తి, మహాశక్తి, పరాశక్తి, సాక్షాత్ అమ్మవారు. ఇటుపక్క సాక్షాత్ జీవుడు.
పరమాత్మ దగ్గర ఉన్నాడు, పరమాత్మ అధీనంలో ఉన్నాడు, పరమాత్మ రక్షణలో ఉన్నాడు. అలాంటి ఆత్మను ఏ మనస్సు అయినా ఏ ప్రకృతి అయినా తీసుకొని రాగలదా తాను సంకల్పించుకోకుంటే? గమనించండి. అందుకే ఆమె ఏడి కావాలని రాముడిని పంపి, రాముడికేమో ఈ లక్ష్మణస్వామిని పంపి, రావణాసురుడు రావటానికి తీసుకొని పోవటానికి అనుకో వాతావరణం ఏర్పరిచి వాడిని రప్పించి వాడితో వెంట వెళ్ళింది. సీతమ్మ అనుకోకుంటే, సీతమ్మకు ఇష్టం లేకుంటే, తాను సంకల్పించకుంటే రావణాసురుడు తన బలంతో సీతను లంకకు తీసుకొని పోగలడా? లేదు. తానే కోరి కోరి వెళ్ళినది. ఏం కోరినది? లంకలో ఉన్న తోటి స్త్రీల యొక్క చెరను విడిపించాలని కోరి, మరి జైల్లో ఉన్న వారిని విడిపించాలంటే తాను కూడా జైల్లోకి వెళ్ళాలి కదా. గమనించండి. జైల్లో దొంగలే ఉంటారా? జైల్లో పెట్టేవారు ఉండాలి కదా. అధికారులు సుబ్రహ్మణ్యం ఉంటారు, ఇంకెవరో ఉంటారు. మరి వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు జైల్లోనే ఉండాలి. బయట వీళ్ళేమో స్వేచ్ఛ, వాళ్ళేమో బంధం. వాళ్ళని బంధించేవాళ్ళు, వాళ్ళు విడుదల చేసేవాళ్ళు కూడా జైల్లోనే ఉండాలి. కానీ జైలు వాళ్ళని బంధించలేదు. జైలునే వాళ్ళు శాసిస్తారు. అలాగే మరి న్యాయంగా సంసారంలో ఉన్న వారిని తరింపచేసేవారు కూడా సంసారంలోకి రావాలి. అయితే సంసారం వారిని బంధించలేదు. సంసారాన్ని శాసిస్తారు, అందులో ఉన్న వారిని శాసిస్తారు, వారికి పోషిస్తారు, వారిని దారికి తెస్తారు, వారిని బయటికి తెస్తారు. అలాంటిది సీతమ్మ. తనకు తాను కోరి వెళ్ళినది. అందులో ఉన్న వారిని విడిపించాలని వెళ్ళినది. కాబట్టి న్యాయంగా బలం సీతమ్మదే. కానీ తాను కోరి ప్రస్తుతం రావణాసురుని యొక్క ఆ తేజస్సుతో, బలముతో, దురాక్రమణతో వన్నె తగ్గి ఉంది. న్యాయంగా సీతమ్మ దీపమే, ఆమె ప్రభనే. ఆమెలో ఏ చీకట్టు కమ్మలేవు. కానీ తగ్గించుకుని, తన ప్రభావాన్ని తానే తగ్గించుకొని, అవతారం అంటానే తగ్గించుకొని తనకు తాను కోరుకొని వచ్చినది. ఆత్మ ప్రకృతిలో బంధించబడింది. ప్రకృతిలో బంధించబడిన ఆత్మవరి అనేటువంటి అర్థాన్ని కాసింపజేయటానికి ప్రభామివ తమోధ్వస్తాం అనేటువంటి ఓ చక్కని దృష్టాంత ఉపమానాన్ని వాల్మీకి వాడాడు. ఇలాంటి విషయాలను మనం కొంచెం శ్రద్ధగా విని తెలుసుకున్నాడు. సుందరకాండ చదివినా చదవకున్నా, విన్నా వినకున్నా ప్రత్యేకించేపడేటువంటి ప్రయోజనం అంటూ ఎదుర్కొంటారు. అందుకు కొంచెం దాన్ని వివరించాలి కాబట్టి అందులో విశేషాలు వివరించుకున్నా. మరి కాస్త ముందరికి పోదాం. ఉత్కృష్ట పర్ణకపలాం కమలాం విశ్రాసిత విహంగమాం హస్తిహస్త పరాముష్టాం ఆకులామివ పద్మిని. మనకు ఇందులో పద్మిని వర్ణిస్తున్నాడు. ఉత్కృష్ట పర్ణకమలాం, ఇక్కడ ఉత్కృష్ట పర్ణకమలాం, పద్మములు ఉన్నాయి. పద్మములు ఉండాలి అంటే మరి తామరాకులు కూడా ఉండాలి కదా. ఆకులు ఉండి ఆకుల మధ్యన, ఆకుల పైన, ఆకుల కొసకెక్కడో పద్మాలు కూడా ఉంటాయి. అయితే చూసేవారికి పద్మాలు ఆకుల మీదనే ఉన్నాయేమో అనిపిస్తుంది. నీటిలో పద్మాలు లేవు, పద్మాలు ఆకుల మీద ఉన్నాయి, తామరాకుల మీద. తామరాకులు పద్మాన్ని వహిస్తున్నాయి, భరిస్తున్నాయి, మోస్తున్నాయి, కాపాడుతున్నాయి అనే ప్రభ కలుగుతుంది. తామరాకు చాలా విశాలంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. మన ఇంచుమించు మోదుగా విస్తరిలాగా ఉంటుంది. చాలా మంది తామరాకుల్లో కూడా భోజనం చేస్తారు. పెద్దగా ఉంటుంది కాబట్టి ఒక ఆకే సరిపోతుంది. పలకగా ఉంటుంది అనుకుంటే 2 ఆకులు కలిపి విస్తరి కొడతారు. వాటిని మనం భోజనం చేస్తాం. పద్మము కంటే వెడల్పు ఉంటుంది. అందులోనే పద్మం ఉందా అన్నట్టుగా మనం భావిస్తాం. కానీ ఇప్పుడు ఈ శ్లోకంలో హస్తిహస్త పరామృష్టాం ఆకులామివ పద్మిని. హస్త
హస్తి హస్తమట అంటే ఏనుగు యొక్క తొండం. ఏనుగు తొండము చేత పరామర్శించబడిన అంటే తాకబడిన ఆకులామివ పద్మిని, అల్లకల్లోలమైన సరస్సులాగా ఉంది సీతమ్మ. ఎలా ఉందండి సీతమ్మ అంటే సరస్సులాగా ఉంది. సరస్సు ఏంటి అంటే కల్లోలమైన సరస్సు. అలలంతా అల్లకల్లోలం అంటే అలలతో కల్లోలం. న్యాయంగా మనం అల్లకల్లోలం మాట అంటాం, కానీ ఆ మాటకు వాస్తవంగా అర్థం ఏమిటో బహుశా 190 మందికి అన్న వాళ్ళకు తెలియదు. అందరూ అంటున్నాం, మనం అంటాం అల్లకల్లోలం అల్లకల్లోలం. ఏమిటి అల్లకల్లోలం? దానికి అర్థం ఏమిటి? అలలతో కల్లోలం. అది అలల కల్లోలం అంటే అలలు అంటే తరంగాలు. ఇప్పుడు సరస్సులో చిన్న రాయేసాం, తరంగాలు వ్యాపిస్తాయి మామూలుగా. పెద్ద రాయేసాం, పెద్దగైతాయి. అదే ఏనుగు వచ్చి ఏనుగు సరస్సులోకి వచ్చేసింది, ఎలా ఉంటుంది పరిస్థితి? అంతటితో కాకుండా తొండంతో మొత్తం జలాన్ని గజిబిజి అటు ఇటు ఊపేసింది, అలలు బాగా లేస్తాయి. ఇప్పుడు నీరు ప్రశాంతంగా ఉండదు కదా. అంతేకాదు ఏనుగు ఒడ్డున ఉండి తొండంతో సరస్సు నీటిని కదిలించినా అదిలించినా తరంగాలు ఉవ్వెత్తున లేస్తాయి, అదంతా వ్యాపిస్తాయి. చంచలంగా ఉండే మొత్తం సరస్సు చంచలం అయిపోతుంది, అటు ఇటు ఊగుతుంది. అప్పుడు అందులో ఉన్న పద్మాలు కూడా ఊగుతాయి, దానితో ఆకులు కూడా ఊగుతాయి. అంతేకాదు ఏనుగు తామరాకులను కొన్ని ఏనుగు తామరాకులను తింటాయి కూడా. పద్మాలను తినవేమో కానీ తామరాకులను తింటాయి, ఆహారంగా తృణంలాగా భావిస్తాయి. అందువల్ల తొండంతో తామరాకులను లాగేస్తాయి. తామరాకుల పైన తొండం పడకుండా సరస్సులో తొండం పడ్డ ఆ అలల ధాటికి తాకిడికి తామరాకులన్నీ రాలిపోతాయి, ఊడిపోతాయి. ఇది ఉత్కృష్ట పర్ణక ఫలం. ధ్వంసమైన, రాలిపోయిన, తొలగిపోయిన ఆకులు గల పద్మములు కలది. ఇక్కడ కూడా ధ్వంసమైన, వన్నె కలిగిన అంత చక్కని దృష్టాంతం ఇస్తాడు వాల్మీకి. అంటే భావించగలగాలి, అంటే అనుభవించగలగాలి. అక్కడి ఉన్న దృశ్యాన్ని అవగతం చేసుకొని ఒకసారి మనం కూడా ఆ లోపలికి వెళ్ళి వాల్మీకి హృదయంలోకి వెళ్ళాలి. మనం ఏ విద్యను మనం పై దాంట్లో చెప్పుకున్నాం, ఆత్మవిద్య అన్నాం. ప్రకృతిలో ఉన్నటువంటి ఆత్మవిద్య చెప్పారు పై దాని వల్ల ప్రభావం సముద్వస్తాం. ఇక్కడ మనకు అష్టాంగ యోగ విద్యలు చెప్తున్నాడు. అంటే షట్ చక్రాలు ఉంటాయి, అష్టచక్రం పురి అని వేదం చెప్పినట్టుగా ఈ శరీరంలో 8 చక్రాలు ఉంటాయి. మనందరికీ 6 కనపడతాయి. మూలాధారం అంటాం, మణిపూరం అంటాం, స్వాధిష్టానం అంటాం. ఈ రీతిలో మనకు షట్చక్రాలు, ఆజ్ఞాచక్రం అంటాం, సహస్రారము అంటాం. ఇలా మనకు శరీరంలో 6 చక్రాలు ఉంటాయి. కాబట్టి ఈ 6 చక్రాలు పద్మాల్లాగానే ఉంటాయి. ఇవన్నీ పద్మాకారం, పద్మస్థితం అని చెప్తాడు మనకు యోగ విద్యలో. సుషుమ్నా నాడి ఈ 6 చక్రాల ద్వారా పైకి వచ్చి బ్రహ్మ కపాలాన్ని భేదించుకొని పరమాత్మను చేరుతుంది, అంటే పరమపదాన్ని చేరుతుంది అని చెప్తారు. ఈ 6 చక్రాలు పద్మాలు అనుకుంటే అందులో ప్రకాశించేది వాడు జీవాత్మైతే, వాడిని తెచ్చేది సుషుమ్నా నాడి అయితే, దానికి ఈ పక్క ఆ పక్క విలాసంగా 2 నాడులు సహకరిస్తూ ఉంటే యోగంలో ఉన్నవాడు చక్రాలు సాక్షాత్కరించుకుంటాడు. చక్రాల ద్వారా ఆత్మ యొక్క గతిని, ఊర్ధ్వగతిని కూడా అవలోకన చేస్తుంటాడు. ఆత్మ తనను తాను చూస్తుంది, ఇతరులను చూస్తుంది. అలాంటి ప్రకాశం ఆత్మ యొక్క స్వరూపం. అయితే ఈ షట్ చక్రాలు
బాగా భాషిస్తున్నప్పుడే, మనకు సాక్షాత్కరిస్తున్నప్పుడే మనం ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలము. ఈ ఆత్మను పరమాత్మతో చేర్చగలము. కానీ ఎప్పుడు తమోగుణం, అజ్ఞానం, దేహాత్మ భ్రాంతి, స్వస్వాతంత్ర్య భ్రాంతి, స్వరక్షణే స్వాన్వయ భ్రాంతి, బాంధవ ఆభాస భ్రాంతి, ఆది విషయ లోలుపత్వం, ఇలాంటివన్నీ ఉన్నాయి. 6 దోషాలు. ఈ 6 వ్యాపిస్తే ఈ 6 చక్రాలను కప్పిపుస్తాయి. అంటే అవి ప్రకాశింపలేవు. శరీరమే ఆత్మ అనుకున్న వాడికి ఇది ఆత్మనట చూడగలదండి. తనను తాను రక్షించుకుంటాననుకునే వాడు ఇతరుల రక్షణ కొడగలడా? తాను స్వతంత్రులే అనుకున్నప్పుడు స్వామి చెప్పినట్టు వినాలి అనుకుంటాడా? ఇలా ఈ షట్చక్రాలు అహంకారం అనే మహా ఏనుగు యొక్క తొండముతో రాల్చబడ్డాయి. అంటే ప్రకాశహీనమయ్యాయి, తేజోహీనమయ్యాయి, ప్రభావహీనమయ్యాయి. చక్రాలు ఉన్నాయి, లేకపోలేదు. కానీ ఆ ఉన్న చక్రాలు వ్యాపార శూన్యములయ్యాయి, ప్రభావ శూన్యములయ్యాయి, శక్తిహీనములయ్యాయి. ఇది ఇందులో ఉత్కృష్ట పర్ణ కపలాం, ధ్వంసము చేయబడిన, పీకివేయబడిన, లాగివేయబడిన, రాల్చబడిన ఆకులు గల పద్మములు కలది. సరస్సు ఎలాంటిది అంటే ఆకులు రాలిన పద్మము. ఆకులు రాలిపోతే ఈ పక్క ఆ పక్క ఆకులు లేకుంటే పద్మానికి బలం ఉండదు. ఉంటుంది, పద్మం నిలుస్తుంది, కానీ త్వరలో రాలిపోతుంది, వాడిపోతుంది. పద్మం యొక్క వాడిని ఉంచాలన్నా, వేడిని అంటే బలాన్ని ఉంచాలన్నా ఆ పద్మానికి సపోర్టు ఆకులే. అలాగే మన చక్రాలకు సపోర్టు యోగం, దాని సపోర్టు శమధమాది షాడ్గుణ్యం. ఈ శమధమాది షాడ్గుణ్యాలను అహంకారం అనేటువంటి గజం లాగిపారేసి, అంటే ఆకులను లాగిపారేసి. ఇదండి ఆకులు రాలిన పద్మము అంటే. యోగభ్రష్టమైనటువంటి షట్చక్రాలు. ఇంత లోతుగా వెళ్ళినప్పుడే మనం సుందరకాండ అర్థం చేసుకోగలం. అయితే సమస్య ఏంటంటే ఇంత లోతుగా చెప్పుకుంటే 10 ఏళ్ళలో 12 ఏళ్ళలో సుందరకాండ అవుతుంది. అయితే అన్నీ ఇంత లోతుగా చెప్పం. అమ్మవారి వైభవం కాబట్టి ఆ మాత్రం అన్నా చెప్పకుంటే, చెప్పించుకోకుండా అమ్మవారు ఊరుకోదు. మనం కాదు పడదు, మనం చెప్పడం కాదు. ఆ పదం రాగానే, ఆ వాక్యం రాగానే దాన్ని వివరించడం మొదలుపెట్టగానే ఇలా చెప్పురా, ఇలా చెప్పు, ఏ కథది, తాత్పర్యం ఇది, నిగూఢార్థం ఇది, చెప్పకుండా పెడతావా, వెళ్ళనిస్తారా అని అమ్మవారి హృదయంలో కూర్చొని, నాలుకపై కూర్చొని తన స్వరూప ప్రభావాన్ని శ్రోతలకు, వినేవారికి, చెప్పేవారికి కూడా భాషింపచేస్తుంది. కాబట్టి నేను చెప్తున్నానో మీరు వింటున్నానో భ్రమపడకండి. అమ్మవారే చెప్తుంది నాలుకపై కూర్చొని. మా నాలుకపైన ఆమె ఉంది, మీ చెవులలో మనస్సులో ఆమె ఉంది. ఆమె వినిపిస్తుంది, ఆమె అనిపిస్తుంది, ఆమె పలికిస్తుంది. లేకుంటే ఆ సందర్భంలో, ఆ సమయంలో ఆ భావం స్ఫురించడం మన వల్ల ఏ పని కాదు. అమ్మ యొక్క శక్తి, ఆమె విద్య. త్వమేవ శ్రీలక్ష్మీ బహుముఖయ వాణీ విలసితమని మా గురువు గారు స్తోత్రం చేసేవారు అమ్మవారిని. అమ్మ, పలు వైభవాలతో వాక్కును నీవే నా నోటి నుండి పలికించు. కాబట్టి ఉత్కృష్టపరిణ కపలాం విత్రాసిత విహంగమాం అంటే ఇదే అర్థం. షట్చక్రాలు వాటికి ఉండేటువంటి, మనం చెప్పుకున్నాం కదా, యోగము. అందులో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అష్టాంగములే పరణములు. ఈ అష్టాంగములతోటే మనం
షట్చక్రాలను లేదా అష్టచక్రాలను చూడగలం, వాటిలోకి ఆత్మ చేరగలదు. కానీ అష్టాంగాలను పక్కకు లాగేసింది, లాగిపారేసింది ఈ హస్తం. హస్తం అంటే ఏనుగు. ఇలా చెప్పుకున్న నాడు ఆ పదానికి, ఆ వాక్యానికి, ఆ శ్లోకానికి, వాల్మీకి యొక్క హృదయానికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. దాన్ని మనసులో పెట్టుకోండి. ఉత్కృష్ట పర్ణకపలాం పిత్రాసిత విహంగమాం. మరి సరస్సులో పక్షులు కూడా ఉంటాయి కదా, తామర తూళ్లను తింటుంటాయి, హంసలు ఉంటాయి, చక్రవర్కాలు ఉంటాయి, కారండవాలు ఉంటాయి, చకోరాలు ఉంటాయి, ఇలా రకరకాలు ఉంటాయి. ఇవి తామర తూళ్ళని ఆహారంగా తీసుకుంటాయి. కొన్ని అందులో ఉన్న మత్స్యాలను తీసుకుంటాయి, రకరకాలుగా ఉంటాయి. ఏనుగొచ్చి అల్లకల్లోలం చేస్తుంటాయి ఉంటాయా? ఇంకా పక్షులు కూడా వెళ్ళిపోతాయి. దీన్నే మనం బుద్ధి అంటాం. పక్షి అంటే జ్ఞానము, కర్మ అని చెప్పుకున్నాం కదా. దీన్ని మనం బుద్ధి అంటాం, అంతఃకరణము అంటాం, చిత్తము అంటాం. ఇవన్నీ విహంగమాలు అంటే ఆకాశంలో వెళ్ళేవి, న్యాయంగా పరమాత్మ దగ్గర ఉండేవే, పరమాత్మ కోసం ఉండేవే, పరమాత్మ కలుషణలో ఉండేవే, ఆత్మకు వేరే భ్రాంతులు పడకుండా జాగ్రత్తగా కాపాడేవే. అంతకన్నా పెద్ద వస్తాయి మాత్రమే చేస్తాయి. ఇలా దేహాత్మాభిమానం, స్వస్వాతంత్రాభిమానం లాంటివన్నీ వచ్చి ఈ విహంగమాలను, యోగాంగాలను దూరంగా తరిమేస్తాయి. అదే హస్త పరామృష్టం. అహంకారం అనేటువంటిది ఏనుగు, దాని యొక్క హస్తం పనులు చేయించేటువంటిది అభిమానం. ఇలా అభిమానంతో, దేహాత్మాభిమానంతో పరామృష్టమైనటువంటి ఈ ఆత్మ అని వెళ్ళాలి. ఇంత లోతుగా వెళ్ళినాడు మనకు దాని యొక్క అర్థం బాగా భాషిస్తుంది. దాన్ని మనం గమనించాలి. హస్త పరామృష్టాం ఆకులాం పద్మినిమివ. ఏనుగు తొండముతో స్పృశించబడిన ఆకులమైన కలత చెందిన సరస్సులాగా ఈ కర్మ ఉంది. న్యాయంగా శరీరం కూడా సరస్సే. ఇందులో పద్మాలు ఉన్నాయి, తామరాకులు ఉన్నాయి, మరి చిన్న చిన్న విహంగమాలు ఉన్నాయి, అంటే పక్షులు ఉన్నాయి, పైకి ఎగిరి వెళ్ళేదా. మరి అష్టాంగ యోగం ఉంటే మనం పైకి ఎగురుతాం. ఈ యోగం యొక్క అష్టాంగాలన్నీ విహంగమాలే, ఆకాశంలో వెళ్ళేవి. ఇది అందులో అంతర్థం. ఇలా హస్త పరామృష్టాం ఆకులామివ పద్మిని పతిశోకాతురాం శుష్కాం నదీం విశ్రావితామివ పరయామజీయహీనాం కృష్ణపక్షేనిశామివ. ఎలా ఉంది అంటే పతిశోకాతురా, మళ్ళీ చెప్తున్నాడు. భర్త యొక్క శోకముతో ఈమె ఆతురా అంటే బాధపడుతూ ఉంది. అంటే ఏమిటి? శోకంతో ఉంది, వియోగ బాధంతో ఉంది. భర్తృవియోగముతో ఆర్తురాలయ్యింది. కాబట్టి ఇందులో పతిశోకాతురాం శుష్కాం, అందుకే శుష్కించిపోయింది, వాడిపోయింది, ఎండిపోయింది, కాంతిహీనమైపోయింది. భర్త లేడు. భర్త సన్నిధి లేకుంటే ఎంత గొప్ప స్త్రీకైనా శోక ఎక్కడుంది? చిత్తమంటుంది నాతంత్రీ విద్యతే వాద్యతే వీణ నాకెక్కడో వసతే రథ నాపతి సుఖమే వేద యాత్యాత్మజ. వసతితో చిత్తమంటుంది. తీగలు లేకుండా వీణ పలగలగా, చక్రాలు లేని రథం నడవగలగా, అలాగే భర్త లేని స్త్రీ సుఖంగా ఉండగలగా. 100 మంది కొడుకులున్నా, 1000 మంది కొడుకులున్నా భర్తలా అవుతారా? భర్త ఉంటే ఉండే ఆనందం వస్తుందా? అంటుంది. కాబట్టి ఈమె పతిశోకాతురా, భర్త యొక్క వియోగంతో బాధపడుతున్నది. అందుకే శుష్క, ఎండిపోయింది. నది విశ్రావితామివ, మళ్ళించే నదిలా. ఇక్కడ విశ్రావిత అంటే విషమైన శ్రావిత, విదిశం శ్రావిత. ఒక దిక్కు వెళుతుంటే అక్కడ కట్ట వేసి, ఆనకట్ట వేసి ప్రవాహాన్ని మళ్లించి మరో పక్క ఒక అలవ తవ్వి అటుపారించినట్టుగా
ఇది విశ్రావిత, స్రావిత కాదు. నదీ ప్రవాహం ఉంటుంది, ప్రవాహం పోదు, వేగం తగ్గుతుంది, వెళ్ళవలసిన చోటు మారుతుంది, మనం మార్చగా. కాలువ మనం ఇటు చేరిపోతుంది నీరు, చెరువు తూము నుంచి నీరు బయటకు వస్తే మనం ఆ నీరును అనుకున్న చోటికి పోనిస్తామా? అది అనుకున్న చోటికి బాగా చోటికి పోనిస్తాం. కట్ట కడతాం, అడ్డుకట్ట అడ్డుకోకుండా. అవే మనం చేసి ఆడకట్టాలనుకున్నాం. ఇప్పుడు కాలువలు తీస్తాం, ఆ కాలువల నుంచే మన పొలానికి రాత్రి అర్పించాలి. ఇప్పుడు నది యొక్క దిక్కు మారలేదా? దిశ మారింది, దశ మారింది కదా. మరి ఇంత దూరం కాలువ తీస్తే కాలువ అంటే చాలా చిన్నగా ఉంటుంది, వరద చాలా పెద్దగా ఉంటుంది. ఎంత వరద వచ్చిందో అంతకాలం న్యాయం మనం చదవగలమా? అంటే వేగాన్ని తగ్గించాం, దిక్కును తగ్గించాం, గమ్యాన్ని మార్పించాం. మనం చెప్పే చోటికే ఆ నీరు వచ్చి ఆ మొక్కలను, ఆ కొమ్మలను, రెమ్మలను తలుపుతాయి, పెంచుతాయి. అదే నది. నది మారలేదు, నీరు మారలేదు, రాక మారినది, దారి మారినది. దారి మారితే ప్రవాహ వేగం మారినది కదా. ఉరవడి తగ్గిందంటాం, వేగం తగ్గింది, ప్రవాహం తగ్గింది, చల్లబడింది, ప్రశాంతంగా ఉంది, చాలా కొద్దిగా ఉంది. అలా ఉద్యోగులటువంటి నది పైరునంతా తడిపింది. ఇప్పుడు ఇది పైరుకు హాని కాదు. పైరును ముంచితే హాని, పైరుని తడిపితే మామూలు తడిపితే హాని కాదు. కాబట్టి ఇక్కడ నది విశ్రావితామివా, పక్కకు మళ్లించిన నదిలాగా. అంతే కదా, పర్ణశాలలో ఉండి అయోధ్యకు పోవలసి సీతమ్మను లంకకు మార్చారు కదా. దారి మళ్లించలేదా? ఆమె దారి తప్పించలేదా? ఎక్కడికి పోవాలి సీతమ్మ? అయోధ్యకు పోవాలి కదా. ఎక్కడికి వచ్చింది? లంకకు వచ్చింది కదా. అంటే అర్థం ఏంటండి? దారి మళ్లించారా? కాలువ మళ్లిందా? ఇది నది విశ్రావిత, అమ్మవారి నది. ఆమె దిశను మార్చిన వాడు రావణాసురుడు, గమ్యాన్ని మార్చిన వాడు రావణాసురుడు. అందుకే శుష్క ఎండిపోయింది. పరస్య పరయ మృజయాహీనం కృష్ణపక్షే నిశాలివా. ఇంకా ఎలా ఉంది ఆ తల్లి అంటే, పరయా మృజయాహీనం, గొప్ప కాంతి లేకుండే. న్యాయంగా సీతమ్మంటే అక్షరమైన కాంతి, తేజస్సు, ప్రకాశం, ప్రభ ఇదంతా ఆమెదే అంటారు కదా. ప్రపంచమంతా ఆమె సంకల్పం, ఆమె ప్రభావం, ఆమె కాంతి పనిచేస్తాయి. ఇది రూపంగా ప్రమాణం. కీదాచార్యజన తారతమ్యే మురారే ఆయన ప్రారంభకులు చెప్పినట్టుగా సృష్టి యొక్క వైషమ్యానికి కారణం అమ్మవారి అనుభవాల కదలిక అంటారు. అలాంటి మహానుభావురాలు ఇలా దిశ మారింది అంటే తాను అనుకుంటే మారిందా, వాటిని తీసుకొచ్చాడు. ఏమైనా ఇంత దూరం వెళ్ళాలి. మనం కూడా గమనించండి, ఆత్మ కూడా, జీవాత్మ కూడా దారి మళ్ళింది కదా. దిశ మారింది, దశ మారింది. గమనించండి, మనం ఎక్కడికి పోవాలి? న్యాయంగా వైకుంఠం పోవాలి, పరమపదానికి వెళ్ళాలి, పరమాత్మ సన్నిధికి వెళ్ళాలి. అలాంటిది లంకలోకి వచ్చామండి. నిత్యసూరులతో ముక్తులతో అలరారేటువంటి పరమపదానికి వెళ్ళి దివ్యమైన స్వామి యొక్క దివ్య విగ్రహాన్ని సాక్షాత్కరించుకొని ఆనందించవలసిన మనం సముద్ర మధ్యలో లంకలో సకల రాక్షస పూజిష్టమైనటువంటి ఈ లంకకు వచ్చాం. సరే, తీసుకురాబడింది. అయోధ్యకు వెళ్ళవలసిన సీతమ్మను లంకకు తీసుకొని వచ్చారు అంటే మరి దిశ మారింది కదా. నది విశ్రావితేనా కదా? ఇది విశ్రావిత అంటే అడ్డుకట్ట వేసి, ఆనకట్ట వేసి, లేడిని పంపి, రాముడిని పంపి, లక్ష్మణ స్వామిని పంపి, ఆయన బలాన్ని తగ్గించి, వేగాన్ని తగ్గించి, అనుగ్రహాన్ని తగ్గించి, తాను వచ్చి విమానాన్ని తెప్పించి అందులో కూర్చోబెట్టి తీసుకొని వెళితే దారి మళ్ళించటం కదా. ఇది నది విశ్రావితామివ పతిశోకాతురాం శుష్కాం నదీ విశ్రావితామివ పరయా మృజయాహీనాం కృష్ణపక్షేనికి అమివ. గొప్ప కాంతి ఉండాలని న్యాయంగా ఆమెకు, కానీ అంత గొప్ప కాంతి లేదు. అందువల్ల
అలాంటి విజయాహీనం, శుద్ధి లేదు. విజయ అంటే పరిశుద్ధి, విజయ అంటే కాంతి, విజయ అంటే దివ్యత. ఇది పరముగా లేదు, దాని పరిశుద్ధి లేదు, స్నానం లేదు, అలంకారం లేదు, బట్టలు ఉతకలేదు. అందువల్ల అంగములకు శుద్ధి లేదు, శరీరానికి శుద్ధి లేదు, మనస్సుకు ఆనందం లేదు, ఉల్లాసం లేదు. అందువల్ల పరయాం విజయహీనం కృష్ణపక్ష నిశామివా. ఉదాహరణ ఇస్తాడు, ఇలా ఉంది. అతిమే కృష్ణపక్షంలో రాత్రిలాగా ఉంది. అటు చంద్రుడు ఉన్నాడు కానీ కనపడడు, వెన్నెల లేదు, కాంతి లేదు. వెన్నె తగ్గినది, కాంతి తగ్గినది, వెన్నెల తగ్గినది, చంద్రుడు తగ్గాడు. చంద్రుడు లేదు, రాత్రిలాగా ఉంది. దారి మళ్లించిన నదిలాగా ఉంది. భర్త యొక్క వియోగం బాధపడుతున్నట్టుగా ఉంది. ఇలా మనం ఈరోజు మళ్ళీ ఈరోజు సరిగ్గా పూజ చేద్దాం అనుకున్నాను, కానీ అమ్మవారు కొట్టలేదు. నా స్వరూపాన్ని వినండి, నా స్వభావాన్ని వినండి, నా ప్రభావాన్ని వినండి. జ్యోతికి వెళ్ళండి, తత్వాన్ని తెలుసుకోండి. ఇంకో రోజు ఆలస్యం అవుతుందేమో, ఇలాంటి తత్వం మాత్రం వినాలి కదా, దాన్ని వెళ్ళిపెడితేలాగా. నేను చెబుతున్నాను కదా, మీకెందుకు వినండి అని అమ్మవారి కూర్చొని చెప్తూ ఉంది. మనతో వినిపిస్తుందంతా మన భాగ్యం, అదృష్టం. అమ్మవారు ఇలా హృదయంలో చేరి, చిక్కులో చేరి, మీ కర్ణములలో చేరి, మనస్సులో చేరి వినిపించాలి అనుకోవడం, మీరు వినటం. అందువల్ల ఎప్పుడు ఏ శ్లోకానికి ఏ విశేషార్థాన్ని అమ్మ చెప్పిస్తుందో, మనతో వినిపిస్తుందో, భావింపచేస్తుందో చూద్దాం, అనుభవిద్దాం. సమయం అయిపోయినట్టుంది. మళ్ళీ రేపు తరువాతి మరి శ్లోకాన్ని ఎత్తుకుందాం. బహుశా రేపు మరి ఈ సరిగ్గా పూర్తి కావచ్చు, అమ్మ అనుకుంటే పూర్తి చేస్తుంది. జై శ్రీమన్నారాయణ. Conversation mode is on. Everyone can now be heard. అద్భుతంగా వివరించారు. ఇవాళ ఘట్టం కూడా అత్యద్భుతంగా ఉంది అని అడిగాను, చెప్పలేం పదాలు. సంతోషం అంటే ఒక చిన్న ప్రశ్న అడిగాను. అంటే మనం ఎప్పుడు కూడాను అమ్మవారి గురించి చెప్తున్నప్పుడు తను అంటే అక్కడ ఉన్నటువంటి స్త్రీలను రక్షించడానికి కోసం అమ్మవారు వెళ్ళారని చెప్పిన విషయం మనం చెప్తున్నాం కదా. అంటే ఇది మనకు వ్యాఖ్యాన పరంగా మనకు తెలిసినటువంటి జ్ఞానమా, లేక మనకు వాల్మీకి రావణంలో ఎక్కడైనా దీని రెఫరెన్స్ ఉందా అని దాసు యొక్క చిన్న ఉత్తరాఖండలో ఉంది కదా. ఉత్తరాఖండలో అందరూ వచ్చి బాధ పెట్టుకొని స్వామిని విన్నడం చేసుకుంటే, అయ్యో వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళని కాపాడాలి, మరి మా తోటి స్త్రీలు వాళ్ళని కాపాడాలి, వెళదాం రండి అని స్వామితో అంటే, సరే వస్తానులే, నువ్వు ముందు పద అంటాడు స్వామి. నువ్వు వెళితే నీ వెంట వస్తానంటాడు. తోటి ఆడవారిని కాపాడటానికి న్యాయంగా అసలర్థం ఏది అంటే, మనం అందరం ఆడవాళ్ళమే కదా, శరీరాన్ని లంక అన్నాం కదా. ఇందులో ఉండేటువంటి జీవాత్మే స్త్రీలు, పురుషుడు పరమాత్మ అని చెప్పుకున్నాం. మనం అందరం స్త్రీలమే. ఈ ఆత్మలను కాపాడటానికి, వారికి ఉన్నటువంటి చెరను, ప్రకృతి బాధను తప్పించడానికి, ఆమె పురుషగార కూతురాలు కాబట్టి ఆమె ముందు వస్తుంది. ఆమె పురుషగారంతో స్వామి కూడా వస్తారు. ప్రకృతికి ఆమె ముందు వచ్చింది, లంకకు కూడా ఆమె ముందు వెళ్ళింది. చాలా విషయం తెలుసుకోవాలి మనం. ఆమె ముందు వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది ముందు? ఆమె ప్రకృతికి ఆమె ముందు వచ్చింది, లంకలోకి ఆమె ముందు వచ్చింది, మళ్ళీ వైకుంఠంలో కూడా ఆమె ముందు. ఈశ్వరంగా వెళ్ళిన తర్వాతే రాముడు వెళ్ళాడు. లక్ష్మీ వచ్చిన తర్వాతే నారాయణుడు వచ్చాడు. వచ్చిన పని పూర్తయింది, వెళ్ళిపోయింది. దానికి ఏదో ఒక సాకు పెట్టాలి కాబట్టి ఆ పని దానికి అరణ్యము అంది, వాల్మీకి అంది, లవకుశులు, ఇవన్నీ కేవలం ఒక మిష అంటాం. ముందు వచ్చిన వాడు ముందు పెడతాడు, ఆలోచన తర్వాత వెళ్ళాలి. సీనియారిటీ అన్నమాట. ఉద్యోగంలో ముందు చేరితే ముందు రిటైర్మెంట్ వెళ్తాం, తర్వాత వెళ్తాం. వయస్సు బట్టి మారుతుంది. కాబట్టి స్త్రీ జన రక్షణ కోసమే ఆమె చేసింది.
వీరిని రక్షించాలంటే వాడిని శిక్షించాలి, తన పని శిక్షించడం కాదు, శిక్షింపజేయటం. స్వామికి చెప్పింది, ఆయన వచ్చి శిక్షించారు. అందువల్ల తాను కోరుకొని వచ్చి లేకుంటే రావణాసుడికి అంత శక్తి ఎక్కడుంది? అమ్మని తీసుకొని రాగలడా? ఆమె యొక్క పని చెప్తుంది కదా, మనకి ముందర వస్తుంది సీతారామణ సంపాదనలో. నాకు రామచంద్రుడు ఆజ్ఞ ఇవ్వలేదు, లేకుంటే నిన్ను భస్మం చేసేదాన్ని. నేను తపస్సు చేస్తూ ఉన్నాను, ప్రపంచ వ్రతంలో ఉన్నాను, స్వామి యొక్క ఆజ్ఞ లేదు కాబట్టి నేను ఇలా కూర్చుంటున్నాను. లేకుంటే భస్మాసుతాం అంటుంది సీతమ్మ. నేను ఎన్నడో భస్మం చేసేదాన్ని నేను. కానీ నాకు స్వామి అలాంటి ఆజ్ఞ ఇవ్వలేదు. నిన్ను నీవు కాపాడుకోరా సీతమ్మ, నిన్ను కాపాడుకో అని చెప్పలేదు. అందువల్ల అసందేశాత్తు రామస్య తపసశ్చానుపాలనాత్ నత్వాన్ కుర్మి దశ గిరీవ భస్మార్థతే గిత్త అని అంటుంది వాటేకి. నా దగ్గర చేస్తుంది, నేను భస్మం చేసి నా దగ్గర ఉంది, కానీ రాముడు సందేశం ఇవ్వలేదు, రక్షించుకోమని చెప్పలేదు. నేను తపస్సు చేస్తున్నాను కాబట్టి నువ్వు కాపాడబడ్డావు, భస్మం చేయబడలేదు అంటుంది. అందువల్ల నాకు వాల్మీకి రామాయణ స్పష్టంగా చెప్తుంది, విష్ణు పురాణం చెప్తుంది, పద్మ పురాణం చెప్తుంది, బ్రహ్మాండ పురాణం చెప్తుంది. మనం అందరం చాలా తక్కువ చదివే స్కాంద పురాణము చెప్తుంది. జిమించు 18 పురాణాల్లో 12 పురాణాలు సీతమ్మ అంటే లక్ష్మీదేవి లంకలోని తోటి ఆడవారి ఆస్తిని చూచి తట్టుకోలేక తగ్గించలేక దాన్ని తొలగించాలనే వచ్చిన వ్యాఖ్యానం అందరూ చెప్తారు. ఇందులో ఎలాంటి కేవలం సాంప్రదాయికమైన అర్థమే కాదు, సహజమైన అర్థం, సుఖమైన అర్థం అవన్నీ భావించాలి, వినాలి. దాన్ని అనుభవిస్తే వారికి కాస్త ఆనందం కలుగుతుంది. ధ్యానిస్తున్నాం. ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.